శుభశ్రీ సుభాషితాలు మరియు కథలకు సుస్వాగతం. సహృదయులైన శ్రోతలకు నమస్సుమాంజలి. ఇప్పుడు మనం చెప్పుకోపోయే కథ మహాధాత. స్మృతే సకల కళ్యాణ భజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. చేదకు కట్టిన త్రాటి వలన నిరంతరం రాపిడిని పొంది నూతిగట్టుపైన లోతైన గీతలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఒక వ్యక్తి ఒక శబ్దాన్ని నిరంతరం ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు లేక ఒకే నామాన్ని నిరంతరం పఠన చేసినట్లయితే అతని నాలుకపై గీట్లు పడతాయో పడవో శారీరక శాస్త్రవేత్తలు నిర్ణయించవలసిన విషయం. నాకు తెలిసినంత వరకు ఆ బిచ్చగాడు నిత్యము కూర్చొని నల్లరాయి మీద కొంత నునుపు తేలింది అని మాత్రం చెప్పగలను. బృందావనమున బాంకే బిహారీ అనే మందిరం అంటే గోపాలుని మందిరం ఉన్నది. ఆ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఆ దేవాలయపు సింహద్వారానికి ముందు గల మెట్ల వరుసలో ఆఖరి మెట్టుపైన అనగా వీధి నుండి దర్శనార్థులు అధిరోహించు మొదటి మెట్టుపైన ఒక మూలను అతడు కూర్చుంటాడు. అతడు ఎప్పుడూ కూడా ఒకే పదజాలాన్ని రాగవరుసను వళ్ళివేస్తూ ఉంటాడు. దానం చెయ్యి బాబు, ధర్మం చెయ్యి, ధర్మం చెయ్యి బాబు, దానం చెయ్యి. బృందావనమున దేవాలయాలలో భగవంతుని దర్శించు పద్ధతి విలక్షణంగా ఉంటుంది. గర్భగుడి ద్వారమునందు ఒక తెర వేయబడి ఉంటుంది. ఆ తెర తీసేటంత వరకు దర్శనార్థులు వేచి ఉండవలసిందే. ఆ తెర మరుగున రాధతో ముచ్చట్లాడు రసికాగ్రేస చక్రవర్తికి ఎప్పుడు తీరుబడి అవుతుందో ఎవ్వరూ చెప్పజాలరు. ఒకప్పుడు ఉదయం 9 గంటలకే పరదా పరక్కకు తొలుగుతుంది. మరొకప్పుడైతే 12 గంటలైనా మరి పిల్లల తల్లులు విసుగుబుట్టుచున్నా కూడా ఆ విలాస పురుషునికి దయరాదు. భక్తులందరూ గర్భగుడి ద్వారమున వేలాడు తెరకు కళ్ళు అప్పగించి చూస్తూ ఉంటారు. తెర తొలగిన వెంటనే గంటలు, జేగంటలు, తప్పెటలు, తాళాలు, శంఖాలు ఇంకా ఎన్నో నోటితోనూ చేతితోనూ వాయించు వాద్య విశేషాలతో హారతిని ఇస్తారు. తరువాత అందరికీ ప్రసాదాన్ని పంచుతారు. నేను అనేకసార్లు తెర తీయడానికి చాలా ముందుగానే దేవాలయాన్ని చేరేవాడను. ఒక్కొక్కనాడు జాము వరకు చేతిలో జపమాల తిరుగుచూ ఉండేది. ఒకనాడైనను ఆ మెట్టు మూలగల నల్లరాతిపైన అతడు లేకపోవుట నేను చూడలేదు. అతడు ఎప్పుడు వచ్చి అచట ఆ యొక్క సేమడగునో అక్కడ ఆసీనుడవుతాడో ఎప్పుడు లేచి వెళతాడో తెలుసుకోవడానికి నాకైతే కష్టమవుతుంది. ఇతరులు అతని యొక్క రాకపోకలు తెలుసుకోవలసినంతట మహత్వము కలిగిన వ్యక్తి అయితే కాడతడు. దేవాలయానికి ఎదురుగా కొంచెం ప్రక్కన కలిగిన పళ్ళ దుకాణదారుడును అడిగినను అతని యొక్క రాకపోకల సమయాన్ని సరిగా చెప్పగలడు అనే నమ్మకం అయితే నాకు లేదు. అమ్మవారు అనుగ్రహించి అతని ముఖాకృతిని వర్షాకాలమున చెదపురుగులు పెట్టు మట్టి పుట్టలాగా, లేక ఉడతలు కొరికిన జామ పండులాగా, ఇంకా పక్షులు కొరికి పారవేసిన బాదంకాయలాగా, అథవా కొత్తగా గంట్లు కొట్టిన తిరగల దిమ్మలాగా తయారు చేసింది అతని ముఖం. అటు తర్వాత ఆటలమ్మ అతని కళ్ళతో కూడా ఆడుకున్నది. ఒక కన్ను కొత్తగా పేలిన పత్తికాయలాగా పైకి ఉబికి ఉంటుంది. రెండవ కన్ను అయితే లొట్టపోయి లోతైన గోతిలో ఎర్రని మచ్చ మాత్రం మిగిలింది. అతని నేత్రాల వంక చూచుట అనినా అందరికీ అసహ్యకరంగానే ఉంటుంది. పై వర్ణన వలన అతడు ఒక పెద్ద దర్శనీయమైన వ్యక్తి కాడు అని శ్రోతలకందరికీ విశదమై ఉంటుంది. కాబట్టి ఈ వర్ణనలోని లోటుపాట్లను శ్రోతలు క్షమించెదరు అని పూర్తిగా ఆశింపవచ్చు. చక్కగా చూచి గదా వర్ణించవలేను. అతనిని చూడడానికి నాకు ఇష్టం లేకపోయినను ఒకనాటి ఓరచూపుతో ఇంకొక విషయాన్ని కూడా బయటపడెను. పక్షవాతం కూడా అతని విషయమున పక్షపాతం వహించలేదు. అతని కాలు చేయి రెండూ పనిచేయడానికి ఇష్టపడక పింఛను బుచ్చుకున్నది. అతడెచ్చటికి పోయినను డేకురు కొనుచూ మాత్రం పోగలడు. దేవాలయపు సింహద్వారమున ఆని ఉండు మెట్టు వెడల్పు కలిగి విశాలమై ఉంటుంది. కానీ బిచ్చగాండ్రు వీధికి సమీపమున కలిగిన మెట్టుపైనే కూర్చోవాలి అని కుతూహలపడతారు. బజారుకు పోవు ప్రజాబాహుల్యము ఆ మెట్టు దగ్గర నుండియే పోతారు. దర్శనార్థులందరూ ఆ మెట్టుపై నుండే ఎక్కుతారు, దిగుతారు కూడా. కాబట్టి యాతావాత జనవ్రాతాలతోడి త్రొక్కిడి అధికంగా ఉంటుంది.
ఆ మెట్టుపైన ఇరువైపులా 4 భిక్షకుల కన్నా ఎక్కువ మంది కూర్చోడానికి వెడల్పు లేదు. వారైనను శరీరాల యొక్క సంకుచితాన్ని పరిచి అతి కష్టం మీద కూర్చుంటారు ఇరుక్కుని. ఒకవైపున 2 బెంగాలీ పేదవారు, రెండో వైపున పైన వర్ణించిన గుడ్డివాడు, ఇంకొకడు అంతే. చిరుగుల బొంత ఒకటి అతని శరీరంపై కప్పబడి ఉంటుంది. పని చేయగలిగిన చేతిలో ఏ మిలిటరీ వాడో పారవేసిన అల్యూమినియం డొక్కొకటి లొట్టలు పడి ఉంటుంది. అతడు దానిని కాస్త ముందుకు జరిపి జాపకుడు మంత్రజపం చేయని విధంలాగానే దానం చెయ్యి బాబు, ధర్మం చెయ్యి, ధర్మం చెయ్యి బాబు, దానం చెయ్యి అని ఈ వాక్యాన్ని సర్వదా ఉచ్చరిస్తూ ఉంటాడు. సంపన్నులైనను సన్యాసులైనను ఆ మెట్టు వద్ద ఆ బిచ్చగాడు తాకుతాడేమో అనే భయంతో ప్రక్కకు తప్పుకోవటంలో, ఇతరులతో ఢీకొనటము లేక రాసుకొని పూసుకొని పుణ్యపాపాలను పంచుకొనటము పరిపాటి అయ్యేది. టపటప చప్పుడు చేయుచు చెప్పులతో చకచకా నడువగలిగిన చెంచలాక్షులు ఆ అందుని చూడలేక ముఖం ప్రక్కకు తిప్పేసుకుంటారు. హఠాత్తుగా వారి పాకెట్ రుమాలు చేతితో సహా ముక్కుపై పెట్టుకుంటారు. ఎప్పుడైనా ఎవడైనా ధార్మికుడు అతని గిన్నెలో ఒకానొక పైసా పడవేసినా, లేక ఏ వృద్ధురాలో కొన్ని కొబ్బరి ముక్కలను కానీ, బఠానీలు కానీ, బియ్యము కానీ, దేవతా ప్రసాదము కానీ వేసినా అతడు ఉత్సాహము చెంది స్వరస్థాయిని హెచ్చించి దానం చెయ్యి బాబు, ధర్మం చెయ్యి, ధర్మం చెయ్యి బాబు, దానం చెయ్యి అను పదాలను అందుకొని పలుకుచూ ఉంటాడు. ప్రపంచమున గల జనబాహుల్యమంతయు అతనిని చూసి అసహ్యించుకొని ప్రక్కకు తొలుగుతుంది. ముక్కు చిట్లిస్తుంది, నేత్రాలు చింతాకులు వలె చికిలింపజేస్తుంది. కానీ అతడు అంధుడు కాబట్టి ఈ వ్యాపారాలేవి అతనికి కానరావు. ప్రతి విషయాన్ని భగవంతుడు మన మంచి కొరకే చేస్తాడు అని పెద్దలు చెబుతూ ఉంటారు. నిజముగా అతనికి నేత్రాలే ఉన్నట్లయితే మానవ సంఘం అతని పట్ల చూపు అసహ్యతా భావానికి, తిరస్కార వ్యవహారానికి అతనికి ఎంతో బాధ కలిగేది. అంధత్వము అట్టి బాధలను హరించివేసింది. నేత్రశక్తి నశించడం వలన అవమానమునకు అంటనివాడై ఎల్లప్పుడూ నిశ్చలమైన మానసిక స్థితిని నిలుపుకోగలుగుతాడు. నేడు అతనికి బాలుడు, వృద్ధుడు, పురుషుడు, పురంధ్రి, ధనికుడు, దరిద్రుడు, సుందరుడు, కురూపి, యోగి, భోగి, రోగి, త్యాగి, విరాగి అనేటువంటి వారు అందరూ సమానులే. అతడందరి పదధ్వనులకు స్వాగతమిచ్చి తన ఊత పదము ఉచ్చరిస్తూ ఉంటాడు. ధర్మం చెయ్యి బాబు, దానం చెయ్యి, దానం చెయ్యి బాబు, ధర్మం చెయ్యి. అతడెవడు? నేడతడు తన స్థానమును కానరాకపోవుటచే నిత్యము అతను ప్రక్కవాటుగా చూచుటకు అలవాటు పడిన కండ్లు అంతటను కలయజోడసాగెను. కళ్ళు రహస్యముగా కాళ్లకు నడువవద్దని ఆనబెట్టెను. అతడు సర్వదా కూర్చుండే స్థానాన్ని శూన్యమగటంలో ఏదో అనిర్వచనీయమైన అనుభవం మనసును కలుగజొచ్చెను. అది చెప్పడానికి మాటలు లేవు. కళ్ళు కాళ్ళు కూడబలుక్కొని కదలట మానటంతోనే మనసును జిజ్ఞాసం ఉదయించింది. అతడు నేడిచ్చటకి ఎందుకు రాలేదు? యాత్రికులు గబగబా మెట్లపైకి ఎక్కుతూ ఉన్నారు. దేవాలయాన్ని ప్రవేశిస్తూ ఉన్నారు. కొంతమంది దడదడదడ దిగుతూ ఉన్నారు. ఎదుట దుకాణదారు మామూలుగా బేరసారాలు సాగిస్తూ ఉన్నాడు. ఆనతి దూరంలో కట్టబడిన గోమాత అరమోడ్పు కన్నులతో అందరినీ తిలకిస్తూ ఉన్నది. ఆనాడొక వ్యక్తి అచ్చట లోటుగా ఉన్నట్లు ఎవ్వరికి తట్టలేదు. ఒకరును అభికారివాని ఖాళీ స్థానము వంక దృష్టిని సారించి పరికించరే. పాపము ఎవరికైనాను అట్లు పరికించుటకు అవకాశమేది? అసలు అతడు కూర్చుండు స్థలము నేడు ఖాళీగా లేదు. ఇంకొక గ్రుడ్డి భిక్షువు అప్పుడే వచ్చి ఆసీనుడయ్యాడు. ఇతడు అతడి కంటే కూడా దృఢకాయుడు. ఇతని నేత్రాలు ముఖము అతనంత అందవికారంగా లేవు. ఇతడి 2 చేతులు 2 కాళ్ళు అనారోగ్యములైనవి కావు. దానం చెయ్యి బాబు అను ధ్వని అతని నోటి వెంట రాదు. చూడ కళ్ళు లేవు నారాయణ, కానీ డబ్బేయండి నారాయణ, ఇది ఇతని పల్లవి. ఆ జాగా ఖాళీగా లేదు. సరిగదా, ఆ వ్యక్తిత్వమును కూడా ఇంకొకడు ఆక్రమించాడు. ప్రపంచమున ఎవని స్థానము ఖాళీగా ఉండదు.
ఎవడెంత గొప్పవాడైనను అతడు లేనిచో ప్రపంచమున ఏ కార్యము ఒక్క క్షణకాలమైనను ఆగిపోదు. ఏది ఎలా జరగవలినో అలాగే జరుగుతూ ఉంటుంది. తీతూ పిట్ట ఆకాశానికి కాళ్ళు దన్నిపెట్టి అది ప్రియురాలపై పడకుండా మోసినట్లుగా ప్రతివాడును దురభిమానమని బాధపడుతూనే ఉంటాడు. అతడొక భిక్షాటన జీవి. అతనిని చూచువారెవరు? అసలు పెద్ద పేరు ప్రఖ్యాతులు కలిగి పెద్ద పరివారం గల వ్యక్తిని మాత్రము ఎవరు చూచుచున్నారు? నిదానించి విచారించిన ఎవరెవరి కొరకు ఏ పని మానుకొనుచున్నారు? చిన్న బాలుడు తాను ఆడుకొనుచు మట్టి బొమ్మ బద్దలైతే కొంచెం సేపు ఏడుస్తాడు. అలాగే అందరూ తమకు మృత వ్యక్తి వలన కలిగే ప్రయోజనం నశిస్తుందేమోనని దుఃఖిస్తారు. తమ స్వార్థమున లోటు ఏర్పడిన వారే నెత్తి నోరు కొట్టుకుంటారు. అతడో గుడ్డివాడు, ప్రపంచానికి పనికిమాలని వ్యక్తి. అతని వలన ఎవరికీ ఏ స్వార్థము సిద్ధించదు. అతడు జీవించి ఉండినా లేక మరణించినా అను విషయ పరిశీలన ఎవరికి కావలను? అసలు ఆ పరిశీలన ఎందుకు? ఆ గుడ్డివాడు ఎచ్చటికైనా పోయినాడా? కుతూహలవశమున ఆ ప్రక్కనున్న వృద్ధ భిక్షుకుని అడిగాను. ఆమె చిన్న రాగము తీర్చు ఇలా పలుకుతుంది దుఃఖంతో, ఏమో బాబు, అతనికేమయ్యనో తెలియదు. ఆ పేదరాలి మాటలో ఆశ్చర్యం ఒక ప్రక్క, మరి దుఃఖం ఒక వంక ప్రస్ఫుటిస్తూ ఉన్నది. ఆమె అక్కడితో ఆగక తన మాటలను కొనసాగించెను. అయ్యో బాబు, అతడు చాలా మంచివాడండి బాబయ్య. అతడు ఎప్పుడూ నాతో దెబ్బలాడేవాడు కారండి బాబు. పాపము దైవం అతనిని బిచ్చగాడినిగా చేసిన కానీ అతడు పెద్ద జమీందారు బిడ్డండి బాబయ్య. పెద్దింటి బాలుడండి. ఏమి జమీందారు బిడ్డ? నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఒక సానుభూతి రేఖ కూడా బయలుదేరింది. వాస్తవమున మానవుని విషయమున మనకు సానుభూతి లేదు. నేడు మానవునిలోని మానవత్వం నశించెను. మానవుడు గొప్పతనం కొరకు పెద్ద సంపత్తిని సంపాదించ ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ ధనాభిలాషే ఒకప్పుడు వినయ రూపముని వ్యక్తమవుతుంది, వేరొకప్పుడు భయరూపాన్ని పొందుతుంది. ఒకసారి ఆటంక రూపంగా కూడా ఆవిర్భవిస్తుంది, వేరొకసారి సానుభూతి రూపాన్ని దాలుస్తుంది. ఇతర సమయాలలో ఇంకను అనేక రూపాలను దాల్చుచూ ఉంటుంది. ఆ గుడ్డివాడు తన సమీపమును కూర్చొను ఆ ముసలి ముష్టిదానితో తన పూర్వ జీవిత చరిత్రను చెప్పి ఉండవచ్చు. సంఘమునే బహిష్కృతులైన ఇరువురు భిక్షువులు సానుభూతితో ఒక చోట చేరి తమ జరిగిపోయిన జీవిత విషయాల గురించి పరస్పరము ముచ్చటించుకొనటం సహజమే కదా. ఈ ముసలిది చరిత్ర పరిశోధకురాలు కాదు. ఆ గుడ్డివాడు కూడా తన చరిత్రనంతను ఒకే దినమున చెప్పినట్లుగా కూడా తోచదు. అతడు కొన్ని మరిచి ఉండవచ్చును, లేదా బుద్ధిపూర్వకంగా ఉపేక్ష చేసి ఉండవచ్చును. కొన్నిటిని ఆ సమయానుకూలంగా విశేషించి వర్ణించి ఉండవచ్చును. తమ గొప్పతనాన్ని స్థాపించుకొనడం కొరకు ఎంతమంది మహావ్యక్తులు అసత్యవాక్య పరిపాలనకు లోబడలేదు. ఈ గుడ్డివాడు కూడా అట్టి మహావ్యక్తులలో జమకట్టు తక్కవాడో కాదో ఎవరెరుగుదురు? నా వద్ద మాత్రము ఆమె లేక అతని వాక్యాలలో సత్యాసత్యముల విచారణ చేయుటకు సాధనా సామగ్రి ఏమీ లేదు. అంధుని గత జీవిత చరిత్ర విషయమున అనేకములైన అసత్యాలు ఉన్నప్పటికీ ఈ శ్రోతలు మాత్రము గాబరా చెందన అవసరం లేనే లేదు. వారు నిశ్చింతగా ఉండవచ్చు. దానివలన మీకు కానీ మీ సమాజానికి కానీ లేక చరిత్రకు కానీ హాని ఏమీ కలుగుచాలదు. ఎలాగంటే పాపమతడు గుడ్డివాడు. అతని తన పూర్వంలో ఉన్నటువంటి పురాతన జీవితము ఎట్టిదైనప్పటికీ అతడు మాత్రము పెద్ద చారిత్రక పురుషుడు మాత్రము పూర్తిగా కాదు. ఆ బెంగాలీ ముసలిది నాతో చెప్పిన మాటలకు సారాంశం ఏమంటే అతడెక్కడో తూర్పు దేశీయుడట. అంటే చైనా, జపాను, ఫిలిప్పైన్స్, బర్మా, జావాలు కావు, కలకత్తా కూడా కాదు. తూర్పు అంటే బీహారు పరగణాలో బలియా జిల్లాకి చెందినటువంటి వాడు. అతని తండ్రి ఒక చక్కని జమీందారు. గంగా తీరమున వారి ఇల్లు ఒక పెద్ద భవంతి. అక్కడ ఏనుగులు, గుర్రాలు, గోవులు అనేక రకాలైన ఎడ్ల జతలలో నిండి ఉండడం చేత శ్రీ మహాలక్ష్మి తాండవించేది. అతడు పుట్టిన కొన్ని దినాలకి అతని తల్లి మరణించింది.
తండ్రి అతనిని అత్యంత గారాభంతో పెంచాడు. అతడు ఒక చక్రవర్తి పుత్రుల్లాగా పెరిగాడు. అతడు చదువుకును ఈడు ఈడున అతను చదువుకునే వయసుకి బడికి పోయేవాడు. ఇంటి వద్ద కూడా చదువు చెప్పడానికి పండితులు ఉండేవారు. 4వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణుడైన తర్వాత అతడు ఆటలమ్మకు గురి అయ్యాడు. అమ్మవారు అతని నేత్రాలు రెంటినీ స్వీకరించింది. తండ్రి కొన్ని దావాలలో చిక్కుకోవడం వలన జమీందారీ అంతా కూడా వేలం వేయబడింది. అంతలో బీహారు ప్రాంతమును కలిగిన ప్రసిద్ధ భూకంపమున ఆ భవంతిని గంగలో కలిపివేసింది. ఆ ఇంటిలో తండ్రి కూడా సమాధిస్థుడయ్యాడు. ఇట్టి దుఃఖ సమయమున అతని శరీరమున పక్షవాతం వ్యాపించింది. భూకంపమైన తర్వాత స్వయం సేవకుల సేవా పరిచర్యల వలన చికిత్స వలన అతని ప్రాణం మాత్రం నిలబడింది. కొన్ని నెలలకు అతనికి పాకటానికి శక్తి కలిగింది. అతనికి ఆ జన్మభూమి యందు నివసించడానికి కష్టమనిపించింది. అతని బంధువర్గం ఎవ్వరూ కూడా అతని కంటపడలేదు. అసలు జీవించి ఉన్నారో లేదో అని కూడా అతనికి తెలియదు. జీవించి ఉన్నప్పటికీ అట్టి కష్ట సమయమున అతనికి సేవ చేసి ఉందురా ఉత్తమాట. అతడు ఎట్లాగో వీరిని వారిని యాచించుకొనుచు బృందావనమునకై బయలుదేరాడు. కొంతమంది ధార్మికులు అతనిని రైలులో కూర్చుండబెట్టినను దుర్మార్గులైన టికెట్ కలెక్టర్ల వలన అతనికి బాధ తప్పలేదు. చివరికెట్లు అయితేనేమి అతడు శ్రీ బృందావన ధామాన్ని చేరుకున్నాడు. ఆ ముష్టిది వారి ఇంటి వైభవాలు ఐశ్వర్యాలు విశేషించి వర్ణించి చెప్పింది. ఆమె ఒకప్పుడు అందుని తల్లిదండ్రుల ప్రశంసించింది. ఒకప్పుడు అతని కష్ట సమయాలలో యోగక్షేమాలు అరయని బంధువర్గాన్ని కూడా దూషించింది. వేరొకసారి అయితే టికెట్ కలెక్టర్లను తిట్టిపోసింది. ఆమె చెప్పిన మాటలన్నీ పొసగురుచినట్లు రాయటం వలన ఎవరికి ఏ ప్రయోజనము లేదు కదా. ఆమెకు నేడొక సభ్యపురుషుడు శ్రోతగా లభించాడు కనుక ఒకానొక ఆవేశానికి లోనై ఆ ఉద్వేగాన్ని ఒక అందభిక్షుకుని వైపు సానుభూతి రూపంలో ప్రవహింపజేసింది. ఆమె మాటల ధోరణి నాపుడకు నేనే విధంగా పలికాను. అతడు ఎక్కడికి వెళ్ళాడు బాబు, అతడు ఎక్కడికి పోయినో నాకేమీ తెలియనండి బాబయ్య. ఆమె చాలా కిన్నురాలై పలికెను. అతడెచ్చటకి రాకపోవటికి ఇదే మొదటిసారి బాబయ్య గారు. అతడు అసలు ఎక్కడ నివాసము ఉంటాడు? అతనికి ఏ రోడ్డు ప్రక్కనో చిన్న గుడిసె కానీ లేక పాడుబడిన ఇల్లు కానీ ఏదైనా విశ్రాంతికై ఉండునేమో అని నేను అనుకున్నాను. బాబు, కాళీహ్రదము అంటే కాళీయమడుగు వద్ద పాడుపడిన బురుజులో ఆ ముసలిది సమీపమున గల చిహ్నాలతో సహా వర్ణించి అతని ఉనికిని సూచించింది. ఒక విద్యాధికుడైన పురుషుడు ఆమెను తరిచి అందును గూర్చి అడుగుటకు కారణము తెలియక ఆమె తబ్బిబ్బు పడుతోంది. నేను ఆమె గిన్నెలో పావలాకాసును పడవేసి ఆ బిచ్చగానిని వెతకడానికి బయలుదేరాను. ఆ అంధుని విషయమున నాకు ఇంకా కుతూహలం కలగడానికి కారణం నాకే తెలియరానిదై ఉండా ఇతరులకు నేనేమి చెప్పగలను? బాబుగారండి, ఆ బెంగాలీ ముసలిది కేకలు వేశాను. నేను అప్పటికి 10 అడుగులు ముందుకు వేసి ఉంటానేమో. వెనకకు మరలాను. ఎందుకు పిలిచావు అని అడిగాను. నిన్నటి రోజున ఆ గురుడ్డివాడు దేవాలయంలోనికి వెళ్ళినాడండి అని బొగ్గలు నొక్కుంది. ఆ ముష్టిదానికి ఎప్పుడైనా ఎవరైనా పావలాకాసు ఇచ్చినా నేడొక వ్యక్తి వలన ఇంత పెద్ద మొత్తమైన ద్రవ్యం లభించడంతోడనే ఆమె ఆ అపరిమిత ఆనందాన్ని పొంది ఆ అందుని విషయమున తనకు తెలిసినదంతయు చెప్పాలి అని కుతూహలపడింది. మంచి పనియే చేసెను. అతడు భగవంతునికి నమస్కరించడానికి పోయి ఉండును. ఆ ముసలదియే ఆ అంధుడు జాతి చేత బ్రాహ్మణుడని మాటల సందర్భమును చెప్పెను. కనుక అతడు దేవాలయమున ప్రవేశించినని చెప్పిన మాటల వలన నాకేమీయో అనౌచిత్యము గోచరించలేదు. లేదండి బాబయ్య గారు, అతడు దేవునికి దండం పెట్టలేదండి. అక్కడికి వెళ్ళి గిన్నె చాచి ధర్మం చెయ్యి బాబు, దానం చెయ్యి అని పాట పాడడం మొదలుపెట్టినాడండి బాబు. అతడు భగవంతునే దానం చేయమని అడిగినాడండి. దేవాలయ పూజారి తెల్లగడ్డం ఆయన అతన్ని కసిరివేశారు. తక్కిన వారంతా తల ఒక మాట అని అతన్ని దేవాలయం నుండి బయటికి నెట్టివేశారండి బాబయ్య.
ఆ ముసలదాని స్వరమున అట్లు జరుగుట స్వాభావికమేనని ఆమె భావించినట్లు గోచరించింది. ఆహా, ఎవరైనా భగవంతుని బిచ్చమడుగుతారా? అందరూ అడుగుటకే కదా దేవాలయానికి పోతారు. పాప మా గుడ్డివాడు కూడా ఆ సర్వేశ్వరుని వద్దకు అడగడానికే వెళ్ళాడు. అందు అతడు చేసిన తప్పేమి కలదు? యాచకో యాచక శత్రు అని కదా న్యాయము. దేవాలయపు ప్రసాదాలు తిని తెగబలిసిన ఈ పూజారి భిక్షుకులు ఈ దీనుని యాచన చూడలేకపోయారేమో, గద్దించి గెంటించారు. ఆ వృద్ధురాలు ఈ మాటలను అర్థం చేసుకొనగలదని నేను ఊహించలేదు. ఆ దీనబాంధవునకు తెలియనిది ఏమీ లేదు కదా. అదిగో ఆ పెద్ద సిమెంటు బెంచి చూచారా బాబు? దాని మీద నిన్న సాయంత్రము ఒక పెద్ద స్వాములు వారి వచ్చి కూర్చున్నారు. వారి వెంట అనేకులు సంపన్న గృహస్థులున్నారు. అప్పటికి ఇంకా తెర తీయుటకు సమయం కాలేదు. ఆ స్వాములు వారు పెద్ద గొంతుకుతో చిన్న ఉపన్యాసాన్ని ఇచ్చారు బాబు. ఆ వృద్ధురాలు మరలా ప్రారంభించింది. దేవాలయానికి ముందు భాగమున వెడల్పు గలిన గచ్చరుగులు అంటే సిమెంటు బెంచీలు ప్రేక్షకులు విశ్రాంతిగా కూర్చోడానికి నిర్మించబడి ఉన్నాయి. దర్శనార్థమై ముందుగా చేరిన యాత్రికులు వెనుకనున్న యాత్రికుల కొరకు నిరీక్షిస్తూ ఆ తిన్నెల మీద కూర్చుంటారు. దర్శనం ఆలస్యమైనచో నలుగురును కలిసి లోకాభిరామాయణం పారాయణం చేస్తూ ఉంటారు. అంధుడు కూర్చొని మెట్టుకు సమీపమున గల అరుగును చూపుచూ ఇలా చెప్పింది. ఆ అరుగుపై స్వాములు వారు కూర్చున్నారు. అతనితో వచ్చిన వారు చుట్టూను కూర్చొని వింటూ ఉన్నారు. ఆ స్వామి భగవంతుడు దయాసముద్రుడు. అందు ఈ బృందావనమన కలిగిన బాంకే బిహారీ వంటి మహాదాత ప్రపంచమునందే లేడు. వ్యర్థముగా తుచ్చులైన వారి ముందు చెయ్యి చాచి యాచించుదురు, కానీ ఆ చేతినే ఈ మందిరమును గల భగవంతుని ఎదుట చాచినా అతడు ఎచ్చటను యాచించవలసిన పని ఉండనే ఉండదు అని చక్కని ఉపన్యాసం ఇచ్చారు. వారి మాటలు నాకెట్లు వచ్చు బాబు? పెద్దలైన వారు వేత్తలైన వారు అట్లు చెప్పుట సహజమే కదా. ఆ మాటలు విని ఎవరైనా భగవంతుని ముందు చెయ్యి జాచి బిచ్చమడుగుతారా? పాప మా గుడ్డివాడు ఆ మాటలు విని డేకురు కొనుచు గర్భగుడి ద్వారం దగ్గరికి వెళ్ళాడు. నేను వద్దు వద్దు అనుచు అతని వెనకనే పోయి తిని అతడచ్చటకు చేరిన వెంటనే చిల్లిగిన్నె ముందుకు చాచి దానం చెయ్యి బాబు, ధర్మం చెయ్యి అని పాట ప్రారంభించాడు. పూజారి కేకలు విని నేను అడ్డుపడి ఎట్లో ఇచ్చటకి ఈడ్చుకొని వచ్చి తిని కానీ లేకపోతే అందరూ తల ఒక దెబ్బ వేసి పచ్చడి చేసి ఉందురు. బయటకు వచ్చిన తర్వాత అతడు స్థానమును కూర్చోండెనా? లేదు. అతడు డేకురుచు పాకురుచు బంగరుచు ఇచ్చట నుండి వెళ్ళిపోయాడు. బాబయ్య గారు, ఇతరుల దయాధర్మ భిక్షతో జీవించు మా బోటి ముష్టి వాళ్లకు కోపాలు తాపాలు అలకలు అయితే తీర్చేవారెవరు బాబు? తమరే చెప్పండి. ఆ గుడ్డివాడు అలిగి అచ్చటి నుండి వెళ్ళిపోయినని ఆ వృద్ధురాలు భావిస్తూ ఉన్నది. కనుకనే నేడు రాలేదని తలంచింది. ఈ మాట మొదట చెప్పుటకి ఆమెకి ఇష్టపడలేదు. అటు తర్వాత నేను అచ్చట నిలువలేకపోయితిని. ఆ మానధనుని చూచుటకు నా హృదయమున ఉత్కంఠ పెళ్ళుబికింది. మీరేమనుకొనుచున్నారు? అతడు నాకు దొరికిననియేనా? ఆహా, నిజముగా అతడు నాకు దొరికెను, కానీ అంధుడైన బిచ్చగాడు నాకు దొరకలేదు. ఆ ముసలి చెప్పిన పాడుబడిన బురుజు గుర్తులు, ఆ చింకి బొంత, ఆ చెల్లిగిన్నా లేకపోతే నేను అతని గుర్తుపట్టలేకపోయి ఉందును. ఆ గుర్తులన్నీ సమానాలే అయినను అతడు ఆ సమయమున గ్రుడ్డివాడు కాదు. ఏ జమీందారు కొడుకో తల్లిదండ్రులపై అలిగి ప్రచ్ఛన్నముగా ఉండుటకు ఆ పాడు బురుజు చింకి బొంత కప్పుకొని దాగియుండెనేమో అని భావించవలసినట్లుండెను. అతని కాలు చేతులలో లోటేమీ కానరాలేదు. అతన్ని చూచిన వెంటనే అతడు బిచ్చగాడు కానీ గుడ్డివాడు కానీ కుంటివాడు కానీ కాడని స్పష్టంగా తెలుసుకున్నాను. అతని నేత్రములందు చక్రవర్తి కల ఉట్టి పడుతుంది. అతని బాహువులు ఔదార్యమును సూచిస్తూ ఉన్నవి. అతని ముఖమున యాచకులు కొండు దైన్యము లేదు. అతడు ఒక పెద్ద హోదా కలిగిన వ్యక్తిలాగా అగుపడ్డాడు. అతని శరీరమును కలిగిన రాజటీవి ముఖమును గల ప్రసన్నత, నేత్రములందల వర్చస్సు, అతని నడకలోని హుందాతనము ఇవన్నీ కూడా ప్రపంచమును గల మానవులందరూ యాచకులు భిక్షుకులు అతడొక్కడే మహాదాత
అను భావము స్ఫురింపజేస్తూ ఉన్నది. స్వామి, ఎవరైనను సరియే నా స్థానమునందున్న అతనినట్లే సంబోధించి ఉండవలసిన వారే. నేడతని సాధారణ భిక్షువనే లాగా ఉపేక్షించుట కానీ లేక తిరస్కార భావము ప్రదర్శించుట కానీ ఎవ్వరికీ శక్యము కాదు. నేను సుమారు 15 లేక 20 నిమిషములు అంతయు చూచిన తర్వాత అతనిని సంబోధించితిని స్వామి అని. నా కంఠధ్వని బురుజునందు ప్రతిధ్వనించెను. అతడు లిక్కిపడెను. నా వైపు చూచి పకాలున నవ్వెను. అతడట్లే కొంతసేపటి వరకు నవ్వుచూనే ఉండెను. అటు తర్వాత చివరకు మరలా, నీవే వచ్చితివా? ఇంత త్వరగానే ఎలా వచ్చితివి? వెళ్ళిపోము. నాకేమీ కోపం లేదు. నేను ఎవరిపైననూ అలుగలేదు. నన్ను కసరి బయటకు గెంటించినంత మాత్రమున నాకేమి పోయినది? ఏమి తక్కువైనది? అసలు నీవింత దూరం ఎందుకు రావలసి వచ్చెను? ఈ ముళ్ళదారిని వచ్చినప్పుడు కాళ్లకు ముళ్ళు గుచ్చుకొనలేదు కదా? ఆకలితో వచ్చి ఉంటివి కాబోలు. భోగము చెల్లించి వేల అయినది, త్వరగా పొమ్ము. ఓరి పిచ్చివాడ, నీవే నావాడవైనప్పుడు ఇచ్చుట ఏమి, పుచ్చుకొనుట ఏమి? క్షమించమని ప్రార్థించుట ఒకసారి తప్పినా 2 సార్లు, అంతేగాని మాటి మాటికి ప్రార్థించిన అందము లేదు. ఎవడో పైవాని వలె క్షమించుట ఏమి? నాకేమీ కోపం లేదు. ఇదిగో నీతో వచ్చుచున్నాను, ముందు నడువుము. అతడు పిచ్చివాడయ్యనా? అతని నేత్రములు మాత్రము నా వైపునకు ఉన్నవి. అంత మట్టుకే నిజం. అతడు నన్ను చూడటం లేదు, నాతో మాట్లాడటం లేదు. అతడు ఎవరితో మాట్లాడుచుండెను? పిచ్చివాడు ఎవరితో మాట్లాడును? ఎప్పుడైనను ఎవరైనను చెప్పగలరా? అతడు పిచ్చివాడా? కాదు, ముమ్మాటికి పిచ్చివాడు కాదు. కానీ ఆ మాట చెప్పినందువలన ఇప్పుడేమి లాభము? అతడు పిచ్చివాడు కాడని తెలిసినప్పటికప్పుడే అతడు దాటిపోయాడు. అతడు ఆ మాటలాడుచు చరచరా బురుజు బయటికి నడిచాడు. అతడు ఆ ప్రక్క నుండి వెడలను, కానీ అతడు నా ప్రక్క నుండే వెడలాడు, కానీ నన్ను చూచినట్లు లేదు. సమీపమున కలిగిన నూతిలో అతడేదో పారవేశాడు. ఏమి పారబోశాడు? ఏవో పచ్చగా జగి మెరయుచూ ఉన్న కొన్ని నాణ్యాల వంటివి. అవి బంగారు కాసులేమో. అవును, కాసులైనట్టే నాకు గుర్తు. మొదట బురుజులో ప్రవేశించిన వెంటనే అతని గిన్నెలో చూచి ఉన్నాను. అతడికన్ని బంగారు కాసులెట్లు ఎక్కడ లభ్యమయ్యనో? హఠాత్తుగా నాకు ఒక విషయము స్మరణకు వచ్చింది. అంతకు తొలినాడు సాయంకాలమున అతడు తన గిన్నెను భగవంతుని ముందు చాపి, ధర్మం చెయ్యి బాబు, దానం చెయ్యి అని పాడిను కదా. మరి ఆ మహాదాత, ఆ కుచేలుని మిత్రుడు, ఆ దీనబాంధవుడు ఆ అందభిక్షకుని ఊరికేనే పంపి ఉంటాడా? మామూలు మానవులు కూడా ముష్టివానికి పిడికిడి బియ్యం పెడతారే. అతడెవరితో మాట్లాడుచుండెనో? ఇప్పుడింకనూ ఆ విషయం చెప్పవలసి ఉండెనా? ప్రపంచమున ఎవ్వడైనను యాచనకు తన్ను తాను దానం చేసుకొని సరి అయిన దానము చేయలేకపోయినందుకు సంకోచాన్ని పొంది క్షమింపమని ప్రార్థన చేస్తాడా? ఇప్పుడెన్ని అనుకున్నను ఏమి ప్రయోజనము? ఆ మాటాడు వ్యక్తి నేడిచ్చటలేడు. అతడు ఎవనితో మాట్లాడినో ఆ వ్యక్తిని అట్టి భాగ్యశాలి నేత్రముల వంటి నేత్రములే చూడగలవు, కానీ సాధారణ చర్మచక్షువులకు సాధ్యమవుతుందా? కాదు. నేను ఆ నూతి వద్ద నిర్ఘాంతపోయి అతడు పోయిన దిక్కును చూచి నిలబడిపోయి ఉన్నాను. అతడు పరుగుడుచు ఎచ్చటికి పోయెనో జాడ తీయటానికి వీలు లేకుండా పోయింది. ఎంతో వెతికాను, ఎందరినో అడిగాను, కానీ ఇట్టి పద్ధతుల్లో అట్టి వ్యక్తులు ఎన్నడైనను దొరికారా? భారతదేశమున మానవుల జనాభా తీయుట సులభమేమో, కానీ మందిరముల యొక్క అంటే దేవాలయాల లెక్కను తేల్చడం మాత్రం సులువైన పని కాదు. అవి లెక్కకు మిక్కిలిగా ఉంటాయి. కొండలలో, గుహలలో, అడవులలో, భూగర్భాల, నదుల గర్భాల ఎన్ని ఉన్నవో ఎవరు చెప్పగలరు? సరే, కానీ ప్రసిద్ధములైన దేవాలయాల మెట్ల మీద లేక దేవాలయానికి పోవు మార్గానికి ఇరువైపులా ఎంతమంది బిచ్చగాండ్రు, ముష్టివారు, కుంటివారు, గుడ్డివారు, అంగవికలుడు కూర్చొని ధర్మం చెయ్యమని, దానం చెయ్యమని పలుకుచుంటారో లెక్కించగలమా? వారు ఎట్టి కూతలు పెట్టెనునో తాత్పర్యం ఒకటే కదా. అయ్యో పాపము ఆ ముష్టివారినే పరిగణింపనేలా? ప్రపంచమున పెద్ద పెద్ద భవనాలలో నివసించువారు, కార్లలో తిరుగువారు,
ప్రభువు గారు, జమీందారు గారు, దివాను గారు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు, జడ్జి గారు, మునసబు గారు, మంత్రి గారు, మెంబరు గారు, రాజుగారు, రెడ్డి గారు, శర్మ గారు, శ్రేష్ఠి గారు, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ఆఫీసర్ గారు, గుమస్తా గారు, మరి ఇంజనీరు గారు, సూపర్నెంట్ గారు, పంతులు గారు, ప్లేడర్ గారు, డాక్టర్ గారు, కాంపౌండర్ గారు, యజమాని గారు, ఏజెంట్ గారు, మాస్టర్ గారు, హెడ్ మాస్టర్ గారు, లెక్చరర్ గారు, ప్రొఫెసర్ గారు, ప్రిన్సిపాల్ గారు, ఛాన్సలర్ గారు, ఇలా సర్కిల్ గారని, హెడ్ గారని, మరి ఛాన్సలర్ గారని, సంపాదకుడు గారని, విలేకరు గారని, కవి గారు, గాయకుడు గారు, చిత్రకారుడు గారు, మరి చైనుడు గారు, సినిమా స్టారు గారు, డైరెక్టర్ గారు, సోమయాజు గారు, వాది గారు, దాసు గారు, దద్దమ్మ గారు, ఏబిసిడి గారు, XYZ గారు, ఇటువంటి మొదలైన పేర్లతో వ్యవహరింపబడే వీరంతా భిక్షకులు కారా? కొందరు చెయ్యి చాపి కడుపు చూపి భిక్షమడుగుతారు, కొందరు పకట వేషాన్ని ధరించి అధికారాలు చలాయిస్తారు, నెలకింత బిచ్చమడుగుతారు. అసలు అడుగని వాడు ప్రపంచమని ఎవడైనా కలడా? ఏమియూ కోరని వాడు ఎవడైనా కలడా అని అంటే ఎంతమంది దొరుకుతారు? అందరూ యాచకులే, అందరూ భిక్షుకులే, అందరూ తిరిపము కొరకు తిరుగువారే, అటువంటి దరిద్రులే, అందరూ ముష్టివాండ్రే, ఒకరినొకరు ఆక్షేపించుకొనవలసిన పని లేనే లేదు. అందరి నోటి ద్వారా ధర్మం చెయ్యి బాబు, దానం చెయ్యి అనే వాక్యాలు వెలువడకపోవచ్చు, కానీ వారి ప్రాణవాయువునందలి శ్వాస ప్రశ్వాసలు దాన ధర్మ వివాదాలు పలుకుతూనే ఉంటాయి. దేవాలయాలలో ఆరాధ్యపీఠముపైనే ఆ మహాదాత అభయహస్తమును దానహస్తమును దాల్చి ఉంటాడు. ఈ బిచ్చగాండ్రు మెట్లపైన మాత్రం కూర్చొని ఎందుకు బిచ్చమడుగుదురో? ఒక ముష్టివాడు వేరొక ముష్టివాని ముందు చేయి చాచి యాచించుటకు విసుగు చెందడే, సిగ్గుపడడే. వీరా మందిరాల వైపు మరలరెందుచేతనో? దేవుని దర్శించుటకు పాపము తీరుబడి లేదేమో? సత్యసంధుడైన ఆ మహాదాత ఎదుట చెయ్యి చాచి దానం చెయ్యి బాబు, ధర్మం చెయ్యి అని పవిత్ర హృదయముతో ఎలా పలుకరో? ఇదెందుకు వచ్చిన గొడవ? వారికి ఎవరు బోధ చేయగలరు? బోధ చేసినా వినువారెవరు? ఆ బోధ చేయగల వ్యక్తి, అనుభవజ్ఞుడైన వ్యక్తి నేడు కానరాకుండా ఎచ్చటకోబోయెను. నేను నిత్యము చాలా రోజుల వరకు బాంకే బిహారీ దర్శనానికి ఎగుచూ వస్తూ ఉన్నాను, కానీ నాకు ఆ వ్యక్తి మళ్ళీ కనిపించలేదు. అతడు ఆ దేవాలయానికి మరలా రావలసిన అవసరమే లేకపోయినేమో. అతడు ఎచ్చట కూర్చొని నిత్యము బిచ్చమడిగడివాడు ఆ స్థలము ఆమరనాడే భర్తీ అయ్యను. కానీ అతడు ఎచ్చట నిలిచి ఆ మహాదాతను యాచించినో ఆ స్థలము మాత్రము నేటికి ఖాళీగానే ఉన్నది. దానిని ఎవడైనా భర్తీ చేస్తాడా ఏమో. మహాదాత కథ సమాప్తమండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, క్రొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నమస్తే, ధన్యవాదాలు. ఇట్లు మీ శుభశ్రీ సుభాషితాలు మరియు కథలు, క్షీరపురము, సాగర తీరము.